నమస్కారం. నమస్తే హరి ఓం శివ. సో మీరు చెప్పినట్టుగా 19 నెంబర్ రాసుకొని సక్సెస్ సీక్రెట్ అనేది తెలుసుకోవడం జరిగింది. చాలామంది కూడా కామెంట్స్ అలాగే తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ 23 నెంబర్ ఎలా ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి? అంటే మెయిన్గా బుధుడు అంటే మనకి హస్త సాముద్రికంలో చిటికిన వేలు కింద ఉండే స్థానాన్ని బుధ స్థానం అంటాం. బుధుడు రిప్రజెంట్స్ టు బుద్ధి. ఓకే, అంటే బుద్ధి అంటే ఓన్లీ నాట్ అవర్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. ఇట్ రిలేట్స్ టు అవర్ బిజినెస్ ఆల్సో. అంటే బిజినెస్ లో బుద్ధి అంటే బాగా బిజినెస్ అద్భుతంగా సాగాలన్నా కూడా బుధుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే ఎవరైతే బుధుని యొక్క అనుగ్రహం కావాలనుకుంటున్నారో, ఓకే, అంటే విద్యార్థులు ఎవరైతే కొంచెం లోగా ఫీల్ అవుతున్నారో స్టడీస్ లో, వ్యాపారంలో ఎవరైతే లోగా ఫీల్ అవుతున్నారో, మెయిన్ గా విద్యార్థులు అనుకోండి. ఓకే, వ్యాపారంలో కూడా రాసుకోవచ్చు, బట్ మెయిన్ గా విద్యార్థులకు సంబంధించి ఈ బుధ స్థానాన్ని యాక్టివేట్ చేయటం. ఈ బుధ స్థానం కింద గ్రీన్ కలర్ పెన్ తో 23 ఇక్కడ న్యూమరాలజీ ప్రకారం మనకి 2 అంటే చంద్రుడు. ఓకే, అంటే చంద్రుడు ఎవరో మనస్కారకుడు. 3 అంటే ఎవరో గురువు. ఇప్పుడు మనసు స్ట్రాంగ్ గా ఉండి ఒక గురువు యొక్క సహాయం దొరికితే జ్ఞానం ఎందుకు రాదు? లాజిక్. ఓకే, అంటే న్యూమరాలజీ ప్రకారం హస్త సాముద్రికలో మనకి బుధుని యొక్క స్థానంలో న్యూమరాలజీ ప్రకారం 2 అనే చంద్రుడిని, 3 అనే గురువుని తీసుకొచ్చి 5 అనే బుధుని యొక్క స్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, ఇవి రాసేటప్పుడు మన యొక్క అఫర్మేషన్ ని క్లియర్ గా మన మనసులో అనుకోవాలి. ఎన్నిసార్లు జరిగిపోతే అన్నిసార్లు మళ్ళీ రాసుకోవాలి. రాసుకున్నప్పుడల్లా మనం అంటే ఇది లోలో ఉన్న వాళ్ళకేనా అండి? ఇప్పుడు హైలో ఉండి మంచి ర్యాంక్స్ రావాలి అసలు ఇప్పుడు జ్ఞానానికి ఏమైనా హద్దు ఉందమ్మా? అసలు లేదు. అదే జ్ఞాన సముద్రంలో నీళ్లు తాగిన కొద్దీ ఉంటే కదా, అంతే. అంటే జ్ఞానానికి హద్దు అంటూ లేదు. బుధుడు జ్ఞానకారకుడు. మరి ఆయన యొక్క జ్ఞానం మనం సముద్రం అంతా తాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి వాళ్ళందరూ కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ మెట్టు. దీని తర్వాత మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏ గ్రబాయ్ నెంబర్ ని, ఏ స్విచ్ బోర్డ్ ని ఏ విధంగా యూజ్ చేస్తే వాళ్ళు మంచి హై పొజిషన్ లోకి వెళ్తారో అని కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ ఎవరైతే లో ఫీల్ అవుతున్నారో ఎడ్యుకేషన్ లో ఆ పిల్లలు కానీ, ఓకే, వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి మాకు అనుకునే వాళ్ళు ఈ బుధుని యొక్క స్థానాన్ని ఈ విధంగా యాక్టివేట్ చేయడం వల్ల. అయితే నాకు ఇంకొక డౌట్ వస్తుంది గురుగారు, ఇక్కడ ఎవరైనా రాసుకొని వేరే వాళ్ళ గురించి తలుచుకోవచ్చా? అంటే అలా లేదు, ఎవరిది వాళ్ళే తలుచుకోవాలి, అంటే ఎవరిది వాళ్ళే అనుకోవాలి. అఫర్మేషన్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, బట్ మనకి బుధ స్థానం యాక్టివేట్ కావాలంటే మనం చేసుకోవాలి కదా. జనరల్ గా అఫర్మేషన్ చేసుకోవచ్చు. ఓకే, నా కొడుకు అద్భుతమైన స్థితిలో ఉన్నాడు, అన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా తలుచుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ మీకు అన్ని కూడా నేను ప్రతి వీడియోలో చాలా క్లియర్ గా వివరిస్తాను. అవన్నీ కూడా మీ కొడుకు గురించి మీరు తలుచుకోవచ్చు అఫర్మేషన్, లేదా మీ ఫ్రెండ్ గురించి తలుచుకోవచ్చు, ఎవరి గురించి అయినా తలుచుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు చెప్పే ఈ ఎపిసోడ్ లో ఈ మంత్రం మాత్రం, ఈ టెక్నిక్ మాత్రం ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎందుకంటే మన యొక్క బుధ స్థానం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మనకి బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అల్టిమేట్ గా మనం ఎప్పుడైతే మనసు పర్ఫెక్ట్ గా ఉండి ఒక గురువు యొక్క అనుగ్రహం కలిగితే మనం ఎలా అయితే జ్ఞానం మనం సంపాదించుకోగలుగుతామో అదే విధంగా మనకి జ్ఞానం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా మనం స్టడీస్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, సో నేను చెప్పినట్టుగా విద్యార్థులకు నిజంగా ఇది శుభవార్త అని చెప్పొచ్చు. 23 నెంబర్ ఖచ్చితంగా చిటికిన వేలు కింద గురువు గారు చెప్పినటువంటి స్థానంలో రాసుకొని చూడండి. మీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో ఒకసారి పరిశీలించి చూడండి. ఒక 1 వీక్, ఒక 10 డేస్, ఒక 21 డేస్ మీరు అలా రాసుకుంటూ ఉంటే మీలో చేంజెస్ వచ్చాయా లేదా ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రాకపోతే ఎందుకు అనేది కూడా మళ్ళీ గురువు గారితోనే వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒకటి చెప్తాను. ఈ సబ్జెక్ట్ లో రాకపోవడం అంటూ లేదు. ఓకే, ఎందుకంటే శక్తి మొత్తం మీ మైండ్ లోనే ఉంది కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యత ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఏంటంటే మనం ఎంత దృఢంగా, ఎంత అద్భుతంగా మనం ఆ సంకల్పాన్ని తీసుకుంటామో అంత జరిగి తీరుద్ది అంతే. అసలు వేరే డౌట్ లేదు. ఓకే.